రేపు శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో ఇప్పటికే బార్లు తీరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రేపు శ్రీరామనవమి భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణం చూసేందుకోసం భక్తులతో భద్రాచలం ఇప్పటికే కిటకిటలాడిన పరిస్థితి. ముందు రోజు నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న భద్రాచలం టెంపుల్ కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివచ్చారు. ఇప్పటికే మనం చూస్తున్నాం క్యూ లైన్లన్నీ కూడా దాదాపుగా చాంతాడంత క్యూ లైన్లు ఏర్పడ్డాయి. మొత్తం కూడా స్వామివారిని దర్శించుకునేందుకోసం, అంటే ఈ సాయంత్రం ఎదుర్కోలు కార్యక్రమం ఉంది. కొద్దిసేపట్లో ఎదుర్కోలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఎదుర్కోలు కార్యక్రమం సంబంధంగా మొత్తం కూడా సాయంత్రానికే భక్తులందరూ చేరిపోయారు. భద్రాచలంలో లక్షలాది మంది భక్తులతో రేపు సీతారాముల చంద్రస్వామి కళ్యాణం జరగనుంది. మిథిలా స్టేడియంలో జరిగే ఈ కళ్యాణానికి చాలా ప్రాధాన్యత ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం కూడా స్వామివారిని చూసి తరించేందుకోసం రేపటి కళ్యాణం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునేందుకోసం భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన దృశ్యాలు అనేది మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా గంటల కొద్దీ లైన్లో నిలబడి ఉచిత దర్శనాల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాము, మదనపల్లి నుండి వచ్చాము. ఇప్పుడు వచ్చి ఒక 1 అవర్ అయింటుంది. 100 రూపీస్ టికెట్ కోసం వచ్చాము. ఎంతసేపు పడుతుందో మాకు తెలియదు, చాలా దూరం నుండి వచ్చాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి నుండి అండి. ఓకే, అదే మేము ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది వచ్చి. ఇంకా ఎంతసేపు తెలియదు దర్శనం. కళ్యాణం కోసం వచ్చారా? రేపు కళ్యాణం కోసం వచ్చాము. రాజమండ్రికి వెళ్ళి అక్కడ బోట్ హౌస్లో వచ్చాము, బోట్లో వచ్చాము. ఇక్కడ ఈరోజు నైట్ స్టే చేసి కళ్యాణం చూసుకొని రేపు ఈవినింగ్ వెళ్తాము. చెప్పన్నా, ఏంటి పరిస్థితి? కంచాల మాది బాగా ఉంది, బాగా వచ్చాం. కళ్యాణం చూద్దాం వచ్చాము, అందుకే వచ్చాము. అజయ్ జయరామా. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం భక్తులు పెద్ద సంఖ్యలో మొత్తం కూడా లైన్లు కట్టి ఉన్న దృశ్యాలు. పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం. మేము చక్రాపాలెం తండా. మేము 45 మంది వచ్చాము. మా పేరు జయరామ్ నాయకు. మేమందరం భక్తుల కోసం వచ్చాం. బాగా శుభగా బాగుంది, దర్శనం కూడా బాగుంది. మాకు దేవుడు చల్లగా చూడాలా, అది కళ్యాణం కూడా చూస్తాం, రేపు కూడా ఉంటాం. అది అంతా సక్రంగా ఉండాలా. ఇది భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున లైన్లు కట్టిన దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. దాదాపుగా కిలోమీటర్ల మేరకు కూడా, అంటే చుట్టూ లైన్లు తిప్పడం ద్వారా కిలోమీటర్ల మేరకు కూడా లైన్లు కట్టిన పరిస్థితి ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ స్వామివారిని దర్శించుకునేందుకోసం అయితే భక్తులైతే ఎట్లా ఉన్నారో తెలుస్తుంది. అయితే ఈ గతంలో కంటే భారీ సంఖ్యలో ఈసారి చాలా ఎక్కువగా భక్తులు తరలి వచ్చినట్టు తెలుస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ స్వామివారిని దర్శించుకునే కోసం భక్తులైతే వేచి చూస్తున్నారు. దాదాపుగా ప్రతి ఒక్క భక్తులు కూడా దాదాపుగా గంటల కొద్దీ, అంటే రేపు ఈ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజు నుంచే జనం, అంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి. అయితే వీరికి సాయంత్రం ఇది ఊహించని పరిణామం కూడా, ఇంతమంది భక్తులు వస్తారని కూడా దేవస్థానం ఊహించి ఉండదు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.